వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నాడు నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు ఎందుకన్నారు, అసలు ఏ సందర్భంలో అన్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలకు సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా కార్యకర్తలకు అలాగే పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా కొంత బూస్టింగ్ ఇచ్చే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నో తప్పుడు కేసులు నమోదు చేసినా, ఇబ్బందులకు గురి చేసినా తాను కానీ పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో తనను అన్యాయంగా 16 నెలల పాటు జైల్లో ఉంచారని, పార్టీని నడపలేని పరిస్థితులు కల్పించినా ప్రజలు పార్టీని ఆదరించారని కూడా ఆయన గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా అక్రమాస్తుల కేసులో అన్యాయంగా ఇరికించారని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది, వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారు. నన్ను మరోసారి జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణిచివేయలేరు అని కూడా అన్నారు. నాడు నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారు. అయినా ప్రజల ఆశీర్వాదం, గతంలో అక్రమాస్తుల కేసులు తనను అన్యాయంగా ఇరికించి జైలుకు పంపినా ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అఖండ విజయాన్ని కూడా అందించారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు. అయితే ఇక్కడ ప్రజల మద్దతు తమకే ఉందనేసి ఒక ధీమా కూడా ఆయనకుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు బకాయించినా ప్రజల మద్దతు తనకే ఉంటుందని కూడా ధీమాను వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశం ద్వారా సంకేతాలు అయితే పంపించారని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగి అది అంతిమంగా తమ పార్టీకి లాభిస్తుందనేసి కూడా ఒక అభిప్రాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు కూడా చెప్పడం జరిగింది. ఇంత మంచి బూస్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చారు. చూద్దాం ఇదే ఊపులో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తారా, ఏం జరగబోతుంది ఏపీ రాజకీయాలు, దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.